నిన్న రాత్రి అంతా చర్చలు జరిపినా సరే వాళ్ళ డిమాండ్స్ని ఏ ఒక్కటి పరిష్కరించలేదు. మళ్ళీ 4 వారాల గడువు కావాలని చెప్పి పేరుతో కాలయాపన చేసే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామన్న హామీ ఇచ్చారు. ఎందుకు అమలు చేయడం లేదు? కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆటంకం ఏంటి? అట్లాగే కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరుతో చేస్తున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పనిచేస్తున్నారు, వేతనం తక్కువ వస్తుంది. ఆ రకంగా దోచుకోవడమే కదా. అట్లాగే యూనియన్ ఎన్నికలు నిర్వహించి యూనియన్ ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అవకాశాలు కల్పించడం లేదు. కార్మిక సంఘాలు గుర్తించి ఎన్నికలను నిర్వహించాలి కదా. ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం చేస్తున్నారు. అట్లాగే అద్దె బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లని సంస్థలో విలీనం చేయాలని చెప్పి కోరుతున్నారు. దానికి ప్రభుత్వం అడ్డుపడుతుంది, ఆ నిర్లక్ష్యం చేస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలతో కొనుగోలు చేయడం వల్ల ఆర్టీసీకి నష్టం వస్తుంది. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి సంస్థకి ఇవ్వాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలు ప్రయోజనం ఉంటుంది, సంస్థ కూడా లాభపడుతుంది. ప్రైవేట్ వాళ్ళకు ఎందుకు అవకాశం ఇస్తారు? దోచుకునేటటువంటి అవకాశం ఇస్తున్నారు కదా. అది సంస్థకు నష్టం, ప్రభుత్వానికి కూడా నష్టం. అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి 32 డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చర్చలు జరుపుతున్నా సరే కాలయాపన చేసి నిర్లక్ష్యం చేయడం ఫలితంగానే ఈనాడు సమ్మెకు పిలుపుని ఇవ్వడం జరిగింది. కార్మిక సంఘాలంతా కలిసి ఈ సమ్మెకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్చలు జరపాలా, ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకొని చర్చలు జరిపి పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఈ సమ్మె వల్ల విద్యార్థులకంతా కూడా పరీక్షలు ఉన్నాయి, ఇబ్బందులు పడతారు. పరీక్షకు హాజరు కాకుండా నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే పెళ్లిళ్ళ సీజన్ ఇది. పెళ్లిళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళకు, ముఖ్యంగా పేదవాళ్లకు తీవ్రమైనటువంటి ఆటంకం అవుతుంది. అట్లాగే సామాన్యమైనటువంటి ప్రజలు రవాణా సౌకర్యం దెబ్బతిని ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని, కార్మికుల యొక్క సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని కాలయాపన చేయకుండా తక్షణమే జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చలు జరిపి వాళ్ళ 32 డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతునిస్తాం. పరిష్కరించకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.